హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. మొన్న రీసెంట్ గా వచ్చిన అప్రెంటిస్ వాళ్ళకైతే డివి డేట్స్ అయితే ఇచ్చారు. సెలెక్ట్ అయిన వాళ్ళ డివి డేట్స్. ఇప్పుడు దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. టోటల్ గా అయితే 6,940 క్యాండిడేట్స్ ని మనకైతే ఈ డివికి పిలుస్తున్నారు. దీంట్లో 4,336 స్టాండ్ బై లిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. స్టాండ్ బై లిస్ట్ మెయిన్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ లిస్ట్ వాళ్ళకి కన్ఫామ్ గా తీసుకుంటారు. స్టాండ్ బై లిస్ట్ ఏంటంటే, ఇన్ కేసు ఈ మెయిన్ లిస్ట్ లో రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్లేస్ లో వీళ్ళకైతే తీసుకుంటారు. మాక్సిమం అయితే అందరికైతే ఛాన్స్ వచ్చింది. వాడు స్టాండ్ బై కాల్ లెటర్ ఇచ్చాడు, మెయిన్ లిస్ట్ కాల్ లెటర్ ఇచ్చారు. దానికి నేను డిఫరెన్స్ తర్వాత చూపిస్తాను. మా స్టూడెంట్స్ కొంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళది రిఫరెన్స్ అయితే మీకు తర్వాత చూపిస్తాను. ఎలాగుందో మెయిన్ లిస్ట్ వాళ్ళకి, స్టాండ్ బై లిస్ట్ వాళ్ళకి. మనం ఫర్దర్ గా ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చెప్తాను. ఇది ఎప్పటి నుంచి అయితే షెడ్యూల్ చేశారంటే, ఆగస్టు 10 నుంచి మనకి 14వ తారీఖు అయితే ఇది షెడ్యూల్ అయితే చేశారు. మీకు ఇప్పుడు ఒక డివి లిస్ట్ పెట్టుంటారు, లేకపోతే నా టెలిగ్రామ్ లో పెడతాను, దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేరు, మీకు ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది అనే లిస్ట్ అయితే ఇచ్చారు. సపరేట్ గా ఒక లిస్ట్ లాగా అయితే ఇచ్చారు. మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సపరేట్ గా మీ మెయిల్ కి అయితే పంపించారనమాట. డివి డాక్యుమెంట్ మీ కాల్ లెటర్ లాగా మీకైతే పంపించారు. మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏం తీసుకెళ్ళాలి అంటే ఒకసారి చెప్తున్నాను. మెయిన్ గా ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి, ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి, మీ క్యాస్ట్ ఒకటి. క్యాస్ట్ ఇది కూడా ఏం తీసుకెళ్లాలంటే, సెంట్రల్ ఫార్మెట్ ఇది అనేది తీసుకెళ్లాలన్నమాట. సెంట్రల్ ఫార్మెట్ ఇది ఫిలప్ చేసేసేసి మీ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ లో సైన్ చేసి తీసుకెళ్ళాలి. మన సచివాలయం అనేది వర్కౌట్ కాదు, మీరు సెంట్రల్ ఫార్మెట్ ఇది తీసుకెళ్ళాలి. ఇంకా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడే మీ మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. మీ డివి కాల్ లెటర్ లోని కింద మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది తీసుకెళ్ళాలి. B1 మెడికల్ స్టాండర్డ్ అయితే మినిమం వచ్చి ఉండాలి. మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళైతే మీకు చెక్ చేసి రాసిస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీకు మెడికల్ అయితే తీసుకెళ్ళాలి. ఈసారి ఏం చేశారంటే, ఇంకోటి కొత్తగా ఇచ్చారు ఏంటంటే, అక్కడ మీకు ఎక్కడైతే వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారు, ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనే మీరు అక్కడ రాయటానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. సపోజ్ మీరు గుంటూరు అనుకోండి, గుంటూరు ఫస్ట్ రాసుకోండి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు. విజయవాడ అనుకోండి, విజయవాడ ఇవ్వండి. సికింద్రాబాద్ అయితే అలాగ ఇచ్చుకుంటే మీకు దగ్గరగా వచ్చే లొకేషన్ అయితే ఉంది. మొన్న రీసెంట్ గా అయితే మా దగ్గర నేను వర్క్ చేసే కాడ అయితే అప్రెంటిస్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ అయితే రిలీవ్ అయిపోయారు ఒక 5 రోజుల క్రితం అనమాట. మా దగ్గర అయితే రాగాకండి, ఇక్కడ కొంచెం వర్క్ అయితే హార్డ్ గా ఉంటుంది. వేరే చోట అయితే ప్లాన్ చేసుకోండి, ఇక్కడ కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో తర్వాత వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈసారి డివిజన్ యూనిట్ అనేది మార్చుకోవడానికి అయితే ఛాన్స్ లేదని ముందే ఇక్కడ చెప్పేశారనమాట. మీరు మీకు ఇచ్చిన తేదీలో మాత్రమే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళాలి. వెళ్ళని పక్షాన ఆబ్సెంట్ లా ట్రీట్ చేస్తారు. మీరు అవకాశం అయితే కోల్పోయింది. నాకు తెలిసిన ఒకసారి కాల్ చేసి అడిగారు, ఈసారి వెళ్ళకపోతే దాన్ని మిస్ అవుతుందా అని. ఒకటి బయట ఒక రైల్వేకి రావడానికి గ్రూప్ డి ఎంప్లాయీ కూడా 70-80 మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ లో. మీరు మటుకు అప్రెంటిస్ చేసుకుంటే మీ ఒక్క సంవత్సరం కష్టపడండి, ఒక తరం మారిపోయింది. ఒకళ్ళు వెళ్ళిపోయినా కానీ డిపార్ట్మెంట్ లోకి మీ నెక్స్ట్ తరాలు అనేవి బాగుపడితే, ఒక సంవత్సరం ఎందుకులే తక్కువ శాలరీ వేస్తారు. శాలరీ అంటే స్టైఫండ్ లాగా ఇస్తారు, ఒక 9,000 10,000. అదంతా ఆలోచించవద్దు దయచేసి. అందరైతే వచ్చిన ఆపర్చునిటీ అయితే వినియోగించుకోండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఫార్మెట్ అయితే క్యాస్ట్ సెంట్రల్ తీసుకెళ్ళాలి, క్యాస్ట్ ఇది. ఇంకా 10th ఇంటర్ ఇలా తీసుకెళ్ళాలి. మీరందరూ కూడా ఒక టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, లేదంటే మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీ డౌట్స్ అయితే అడగొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అయితే తీసుకెళ్ళండి. మీకేంటంటే ఈ స్టాండ్ బై ఏంటంటే 1 by 1 అయితే పిలుస్తారు, మెరిట్ ప్రకారం మీకు వచ్చిన స్కోర్ పెట్టి. సెకండ్ ఆపర్చునిటీ అయితే లేదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.